సురేష్ గారికి మా ఊరు తరపున మీరు బాధ్యత తీసుకుని ఒక పెట్టారు. దానికి నన్ను మేము ఖండనిచ్చాం. ఖండనకే మా ఊరు అంటే ఉకంపేట బాగు కోసం మీరు మేమైనా సరే ఎవరైనా సరే ఇక్కడ ఎవరికే ఎత్తుగత స్వార్థాలు లేవు, ఎత్తుగతగా నీకు రాజకీయాలు లేవు, ఎత్తుగతంగా పగలు లేవు. ఇక్కడ ఎలక్షన్ గ్రూప్ లేదు. నిన్న చెప్పిన విషయం ఇవాళ నేను పంచాయతీ ఈవో గారితో నేను మాట్లాడాను. ఇక్కడ తుక్కు తీయించేస్తున్నానండి. తుక్కు తీసేసి బయట వేస్తామండి. ఇంక మీ ఇబ్బంది లేకుండా నేను చూసాము. ఇది ఇంతకు ముందన్న ఈవో గారు సెలవు పెట్టాడు అంటాను. సెలవు పెడితే ఇలా ధవళేశ్వరం ఈవో గారు పాత ఈవో గారిని వేశారు. ఇప్పుడు ఆయన నా ఫోన్లో మాట్లాడాను, ఇలా శుభ్రం చేస్తున్నాం అని చెప్పారు. మీరు శుభ్రం చేస్తే మాకు మంచిదండి. ఇవాళ మేము స్పందన కూడా వెళ్ళాము. మాకు అక్కడ శుభ్రం కావాలి తప్పితే మీ మీద కంప్లైంట్ ఇస్తే మాకు ఏం కాదు. మాకు ఊరు కావాలి. ఇక్కడ ఊర్లో కలరా వస్తుంది, దయ్యారా వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, మనుషులకు ఇబ్బంది వచ్చేద్ది అన్న ఇబ్బంది తెప్పించి మాకేమీ లేదండి అని చెప్పాం. అదొకటి పంచాయతీ గారు ఇంకోటి చెప్పా, మీరు క్లీనింగ్ కాదండి ఒక 5 బత్తాల బీచింగ్ చెమ్మన్నాను. ఒరిజినల్ బీచింగ్, అందులో ముగ్గు కట్ట వేయకుండా ఒరిజినల్ బీచింగ్ చేస్తే ఇక్కడ ఏమైనా దోమలోకి ఏమైనా ఉంటే నీకు చచ్చిపోతాయండి అని చెప్పాను. ఈ కార్యక్రమానికి ఎలా చేసినందుకు మొత్తం మా ఊరు పెద్దలకు కానీ అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇది ఎవరి మీద పాక కాదు, అందరూ నాయకులే. మీరు అందరూ ఇదే ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేసినందుకు దానికి నేను ఉదయపూర్వక ఈవో గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఇవాళ మేము స్పందనకి వెళ్దాం అనుకున్నాం, స్పందనకి వెళ్లకుండా మేము ఆగిపోయాం. ఏమన్నా అడిగితే అడగండి సార్. ఇప్పుడు ఓకే ఇది తీసేస్తున్నారు, అక్కడెక్కడో జన చైతన్యంలో 10 ఎకరాలు 6 ఎకరాలు ఎంతో స్థలం ఉంది, ఇదంతా అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టుకోవచ్చు కదా, మీరు మాట్లాడచ్చు కదా. 6 ఎకరాలు అక్కడ ఉంది. అది ఎవరు చేయాలండి? పంచాయతీ అధికారులు చేయాలి, రెవెన్యూ అధికారులు చేయాలి, వాళ్ళు చెయ్యాలి. ఇక్కడ నాయకులు చెప్తే అక్కడ చేస్తే ఇంకోటి వద్దు కదా. ఇప్పుడు సరేనండి, ఇప్పుడు గతంలో మీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు పార్టీ ఊరి ప్రజల కోసం ఉదయం ఆఫీస్ వెనకాల కొన్ని నెలల నుండి ఆ బురదలోంచి నీళ్లు మురికి నీళ్ళలోంచి వెళ్తున్నారు. మరి దాని విషయంలో మీరు ఎప్పుడు మాట్లాడతారు, ఏం చేస్తారు? ఇప్పుడు అందు మీద కూడా ఒక వీడియో పెట్టండి. ఇప్పుడు మీరు వీడియో పెట్టారనుకో, అలాగే మేము అందు మీద ఇస్తాం. అప్పుడు ఇప్పుడు ఇంకా ఉన్నారు కదా నాయకులు, ఇంకొక కొత్త నాయకులు రావచ్చు కదా అక్కడికి. ఇప్పుడు నేను వచ్చాను అక్కడికి, నేను చూస్తాను, నేను వస్తాను, ఇంకో కొత్త నాయకులు ఎవరుంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. అవునండి, అది కూడా సమస్య కదా, ఊరి సమస్య కదా. సమస్య ఏదైనా సరే సమస్యను కాదంటలేదు మనం. ఓకే, అది మనం చేయించుకోవాలి. అది ఓకే. ఇప్పుడు గ్రామ పెద్దలుగా నా పార్టీలు వద్దన్నారు, పార్టీలు పక్కన పెట్టండి. ఈ మేకప్ చెరువుకు సంబంధించి వాకింగ్ ట్రాక్ అప్పట్లో గత ప్రభుత్వంలో ప్రపోజల్ పెట్టారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయగలరా? మా వంతు సహకారం ఎంతవరకు ఉండాలో అంతవరకు చేస్తాం. అంతకన్నా సరే మా ఊరంతా నాయకులంతా కలిసి తలకో 10 ఏళ్ళు, తలకో 20 ఏళ్ళు, తలకో 25 వేసుకుని చేయమన్నా సరే దానికి నేను ముందు ఉంటాను. నేను అందరం కలిసి ఊరంతా కలిసి తలకో 20 తలకో 25 వేసుకున్నారు అనుకోండి, వర్క్ అవుద్ది. అందరూ నీకు బాధితులు అవుతారు. ఇది మళ్ళీ ఆన్లైన్లో ఫండ్స్ లేకపోయినా ఇది లేకపోయినా సరే తలకో 25 వేసుకుని బోల్డ్ అవుద్ది పని. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇటువంటివన్నీ మీరు ఎల్లులో తీసుకురావాలి. ఎల్లులో తీసుకొస్తేనే ఇది బయటకు వెళ్తుంది.